లేకుండా పర్మిషన్స్ వస్తాయా? అడుగుదాం. దయాకర్ గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పార్టీ ప్రతినిధిగా మనకు ఉన్నారు పాల్వాయి హరీష్ గారు. అక్కడే స్టార్ట్ అవుతుంది కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, వాళ్ళ జిల్లాలోనే మొదలవుతుంది. హరీష్ గారు, ఎట్లా అనుమతులు ఎట్లా ఇచ్చారు? ఇంట్లో కేంద్రాన్ని కూడా ఇప్పుడు కమిషన్ పిలుస్తుందేమో అని అనుమానం వస్తుంది. దయాకర్ గారి మాటలు వింటే కేంద్ర ప్రతినిధిగా కూడా వాళ్ళైనా విచారణకు పిలుస్తారేమో, లేదంటే ఈటెల రాజేందర్ మీ ప్రతినిధి అనుకోవచ్చా? ఇప్పుడు కేంద్రం తరఫున కూడా ఆయన్నే వాదనలు వినిపించాలి. ఎలా అనుమతులు ఇచ్చారు, ఎలా ఫండ్స్ రిలీజ్ చేశారు, ఈటెల రాజేందర్ చెప్పాలి. అది మీ పార్టీ ఎంపీ. ఇప్పుడు ఎవరిని విచారణ పిలిచినా మా పార్టీ తరఫున కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి, అప్పుడు ప్రభుత్వంలో పనిచేసిన వారిని ఎవరిని పిలిచినా విచారణకు ఎప్పుడు మేము సిద్ధమే. దీంట్లో అసలు ఎవరు ప్రధాన దోషులు, ఈ 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ అంతమైంది, దీంట్లో ఈ ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహేటి నుంచి కాళేశ్వరానికి మార్చడానికి ఎవరు కారణం, డిజైన్ చేసింది ఎవరు, మానసపుత్రిక ఎవరికి, కమిషన్లు ఎవరికి ముట్టినాయి, కాంట్రాక్టర్లను ఎవరు ఖరారు చేసిండ్రు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటికి వస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. భవిష్యత్తులో ఇంకో ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో ప్రభుత్వం ఇట్లా 1,00,000 కోట్ల అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇవాళ రాష్ట్రానికి ఒక గుదిబండం తయారు చేయడంలో ఇంకా ఫర్దర్గా సాహసించే అవకాశం లేకుండా ఈ విచారణ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, ఈ నెల ఇది కూడా జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ కూడా వస్తే మేము అనుకున్నాం ఈ 3 రిపోర్ట్లు శాసనసభలో పెట్టి ఒక 3 రోజులు శాసనసభను కేవలం కాళేశ్వరం మీద జరిగిన తప్పొప్పుల మీద, అప్పుడు జరిగిన లావాదేవీల మీద, అక్కడ జరిగిన కమిషన్ల పర్వం మీద చర్చ జరగాలని మేము డిమాండ్ చేద్దామనుకునే లోపే మళ్ళీ కమిషన్ను గడువును 2 నెలలు పెంచడం, ఇప్పుడు అంత జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పేపర్లో వస్తుంది ఇవాళ. కాదు హరీష్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం కాళేశ్వరంలో ఖచ్చితంగా తప్పులు జరిగాయి, కాళేశ్వరం నిధులు దండుకున్నారు, ఇవన్నీ మీరు కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు అందులో భాగస్వామి మీ ఎంపీ అయ్యే అవకాశం ఉంది. డిపిఆర్ లేకుండానే అనుమతులు ఇచ్చింది కేంద్రం అనేది అద్దంకి దయాకర్ గారి ఆరోపణ. అప్పుడు మీరు కూడా అందులో ఇరుక్కుంటారు కదా, బీజేపీ కూడా ఇరుక్కుంటుంది కదా, సిద్ధంగా ఉన్నారా? ఎవరు ఇరుక్కుంటారని భయం లేదండి మాకు. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. అవునా? మీరు చెప్తే ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినారని వాళ్ళు తప్పు చేసినారని మన మధ్యలో అనుకునే బదులు ఒక పూర్తి స్థాయి జ్యుడిషియల్ కమిషను మనం వేసినాం. వారి రిపోర్ట్ రావడానికి ఇంకో 2 నెలల సమయం పడుతుందని మీరు ఎవరిని పిలవాలనుకుంటే వాళ్ళని పిలవండి, ఎవరిని విచారణకు పిలవాలనుకుంటే వాళ్ళని పిలవండి. ఎందుకంటే ఇప్పటికీ చాలా కాలయాపన చేశారు. పోయిన సంవత్సరం వస్తుంది అనుకున్న రిపోర్టు ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశం లేదు. ఈ రిపోర్ట్ నాకేమనిపిస్తుంది అనంటే ఈ కాలయాపన పేరిట ఈ మొత్తం విషయాన్ని దాటవేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. ఇప్పుడు ఈ సంవత్సరం యాసంగిలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, రైతులు ప్రశ్నిస్తారు. అక్కడ మేడిగడ్డకు రిపేర్లు కానీ మేడిగడ్డ కార్యాచరణ కానీ ఇంకా పూనుకోలేదు. ఇంకోవైపు తుమ్మిడిహేటి ప్రాజెక్టు మీద కనీసం డిపిఆర్ కూడా మొదలుపెట్టలేదు. రెండింటి మధ్యలో వీళ్ళు ఇరుక్కపోతారు. కాబట్టి ప్రజలను సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు కేవలం కాలయాపన పేరిట ఈ డ్రామా ఆడుతున్నారని నా ప్రధాన ఆరోపణ. హరీష్ గారు, కేసీఆర్ హరీష్ రావు ఇద్దరితో పాటు మీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకటి బయట రాజకీయంగా ఏమొస్తుందంటే వీళ్ళు ముగ్గురు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లేదంటే ఈటెల రాజేందర్ ఇలాంటి వాళ్ళు కొంత ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇలాంటిది అని మీరేమన్నా అనుకుంటున్నారా? ఈటెల రాజేందర్ నోటీసులకు రియాక్ట్ కాబోతున్నారా? కమిషన్ ముందు ఈ నెల 9న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవుతారా? ఈటెల రాజేందర్ది తప్పని తేలితే బీజేపీ ఏం చేయబోతుంది? తప్పు చేసిన వాళ్ళకి భయం అండి, మాకెందుకు భయం? తప్పు చేసిన వాళ్ళకి అక్కడ ఆ సైట్ సెలెక్షన్లో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు, ఆ తర్వాత ఇక్కడే ప్రాజెక్టు కట్టాలని చెప్పింది ఎవరు, కాంట్రాక్టర్లను పురమాయించింది ఎవరు, డిజైన్ తయారు చేసింది ఎవరు, కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది ఎవరు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ వాళ్ళే చెప్పుకున్నారు. గత 8 సంవత్సరాలుగా వాళ్ళే రకరకాలుగా చెప్పుకున్నారు. ఇప్పుడు అది కుంగిపోయే వరకు మాకు సంబంధం లేదని చెప్పడం, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలు బయటికి రావాలి. ఆ వాస్తవాలను వెలికి తీసే ప్రక్రియలో మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. మేము కానీ మా నాయకులు కానీ ఎక్కడ ఎవరు విచారణకు పిలిచినా కానీ మేము తప్పు చేయనప్పుడు మాకేం ప్రాబ్లం?
కాబట్టి తప్పు చేసిన వాళ్ళకు ప్రాబ్లం కావాలి. ఇప్పుడు చెప్పమనండి రవీందర్ రావు గారిని, మేము తప్పు చేయలే కాబట్టి మేము విచారణకు గంటాపదంగా హాజరవుతాం, నోటీసులు రానివ్వండి, మేము కూడా విచారణకు హాజరవుతాం ఖచ్చితంగా చెప్పమనండి. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోనని ఈ ఛానల్కు ద్వారా చెప్పమనండి, చెప్తారేమో. వాళ్ళకి ధైర్యమే లేదు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినామని వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు. అంటే హరీష్ గారు అంటే ఇదనే కాదు, విద్యుత్ కమిషన్ మొన్న కావచ్చు, అంతకుముందు ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఫార్ములా ఈ రేసు, ఇట్లా కొద్ది రోజులు నానా హడావుడు ఉంటుంది దాని మీద. ఇక రేపో మాపో అరెస్ట్ లోపలేస్తారని. ఇక మీ విషయానికి వస్తే కేంద్రం అయితే కేంద్ర సంస్థలు, అది మీరు కాదనుకోండి, ఈడీ లిక్కర్ కేసులో కవితను జైలుకు కూడా పంపేశారు, కేజ్రీవాల్ని జైలుకు పంపారు. ఢిల్లీ ఎన్నికల వరకు నానా హడావుడి ఆ ఇష్యూలో, తర్వాత చల్లారిపోయింది. కాళేశ్వరం కూడా అంతే అవుతుందా? కాళేశ్వరంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర, విచారణలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇప్పటివరకు కేవలం ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మాత్రమే మా అభిప్రాయాన్ని అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగారు. నర్మగర్భంగా 7వ బ్లాకు పూర్తిగా కుంగిపోయింది, 7వ బ్లాకు 6వ బ్లాకు మరియు 8వ బ్లాకు మధ్యలో అనుసంధానమే లేకుండా పోయింది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయాలంటే పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకోవాలి. అది ఎంతవరకు సాధ్యమవుతుందో అని కూడా క్వశ్చన్ మార్క్స్ రేజ్ చేయడం జరిగింది. అంతవరకే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఇప్పటివరకు. జ్యుడిషియల్ కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ తెప్పించింది రాష్ట్ర ప్రభుత్వం. నేను అందుకే అంట, ఇవన్నిటి మీద చర్చ జరగాలంటే ఒక 3-4 రోజులు స్పెషల్ సెషన్ ఆఫ్ అసెంబ్లీ, శాసనసభను ఒక 3-4 రోజుల పాటు కొలువు తీర్చండి. తప్పకుండా ఎన్ని రిపోర్ట్ల మీద కూలంకుషంగా చర్చించి ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే అక్రమ సంపాదన కోసం ప్రాజెక్టు సైట్ను మార్చినరో వాళ్లకు ప్రజాకోర్టులో శిక్ష విధించాల్సిన అవసరం ఉన్నది.